హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన మాజీ కౌన్సిలర్ షేక్ భాసుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం, మైనార్టీల హక్కుల పరిరక్షణ, ప్రజాసేవ పట్ల షేక్ భాసుకి ఉన్న నిబద్ధత ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు అర్థం చేసుకుని వారికి అండగా నిలబడే నాయకత్వ లక్షణాలు ఆయనలో సమృద్ధిగా ఉన్నాయని కొనియాడారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఆయన నియామకం మైనారిటీ వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు మరింత బలాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడం ఒక్కరో సార్ Please come onto the stage and give them big applause. అందరూ ఒకసారి నవ్వండి. రాజ్యాంగం మనం కల్పించిన హక్కులు చాలా మందికి పూర్తి స్థాయిలో, కింద స్థాయిలో అనగానే వారికి కానీ ఈ రాజ్యాంగ హక్కులు తెలియవు. అలాంటప్పుడు చాలా మంది ఇబ్బందులు గురవుతుంటారు సమాజంలో. అలాంటి వారు కొన్ని దగ్గరికి ఫాలో అయిన వాళ్ళ దగ్గరికి ఈ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కాలేకపోతే న్యాయం జరగదు. దీని ఒక భరోసా ఖచ్చితంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళ అసోసియేషన్ అంటే ప్రధానంగా సేవ చేసే కార్యక్రమం, ప్రధానంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే మనం కాపాడే కార్యక్రమంలో ఈ హ్యూమన్ రైట్స్ స్థాపించబడింది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు వీళ్ళకి ఎప్పుడు మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చూసుకోకుండా ఒక సమాజంలో ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి మనం ఏదో చేయాలా, వాళ్ళు బయట వేయాలనే ఆలోచనతో పెట్టిన హ్యూమన్ రైట్స్ కి మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ప్రధానంగా ఈరోజు ఏదైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరు తీర్చలేరో అలాంటి వాళ్ళకి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అంతా ఆదుకుంటుంది. దాంట్లో ఉదాహరణకి మన బాషుబాయ్ కూడా చాలా ఏళ్ళ నుంచి ప్రజాసేవలో ఉంటాడు. ఆల్రెడీ కార్పొరేటర్ గా ఉన్నాడు, డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు, అందరు చేశారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కూడా ముఖ్య ఆయన గమనించాల. అది సంతోషం. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వాళ్ళు గమనించారు. ఎందుకంటే బాషుబాయ్ నలుగురు కోసం ఎప్పుడు ఆలోచిస్తుంటారు, నలుగురు మేలు పడుతుంది అని చూస్తుంటాడు, నలుగురు పని చేయాలని ఆలోచనతో ఉన్నాడు నిత్యం బాషుబాయ్. అలాంటి వ్యక్తిని మీరు గౌరవించడం నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఈ హ్యూమన్ రైట్స్ ని ప్రతి ఒక్కరు మనం వాళ్ళకి సహకరించి మన సమస్యలు అంటే మనకు తెలీదు, మన ఇళ్ల పక్కన కూడా చాలా సమస్యల్లో ఉన్నారు. బయటికి పోయేదానికి, పోయేదానికి, ఇంకో దగ్గరికి పోయేదానికి కూడా ఆలోచిస్తుంటారు. అసలు సమస్య మనకి ఎంతవరకు రైట్స్ ఉన్నాయి, ఈ రాజ్యాంగంలో ఏమేమి హక్కులు ఉన్నాయి కూడా చాలా మంది తెలియదు. కాబట్టి హ్యూమన్ రైట్స్ వాళ్ళు కలిగిపోతే ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది, ఎంతో అని చెప్పి ఒక భరోసా కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొత్తగా ఈ బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఈ పదవి ప్రసన్న కుమార్ గారు జాతీయ అధ్యక్షులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా వారిద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాకున్న అవగాహన ప్రకారంగా హ్యూమన్ రైట్స్ అనేది ఒక హక్కు. ఈ హక్కులో మనం ఎలాంటి వాటికైనా పోరాడడానికి మనం ఒక సైనికుల్లాగా ఈ సభ్యులుగా, ఈ కౌన్సిల్ సభ్యుల్లో మనం ఉన్నామనేది తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో మైనారిటీస్ కి జరుగుతున్న అన్యాయాలు, వాటి మీద జరుగుతున్న ఇబ్బందులు చట్ట ప్రకారంగా ఏ విధంగా ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా మనం చేయాలో దానికి నేను ముందుంటాను. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వంలో జరుగుతున్న మైనారిటీస్ కార్యక్రమాల్లో ప్రజల్లో దానికోసం అవేర్నెస్, దాని జరగాల్సిన అన్యాయాల మీద మన హక్కులుగా పోరాడడం, దాని మీద నేను ముందుంటాను. అదేవిధంగా ఈ కార్యక్రమం నాకు మైనార్టీల పరంగా
ఈ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడికి ఇవ్వడం నాకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.